నమస్తే శ్రీనివాసమూర్తి గారు. నమస్తే అమ్మా. ధనస్సు రాశి వారికి మనం చూసుకున్నా, ధనస్సు లగ్నం వారికి మనం చూసుకున్నా పితృదోషాలని మనం మాట్లాడుతూ ఉంటుంటాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క దోషం ఉంటూ ఉంటుంది. పితృదోషం అనేది కొన్ని కర్మల వల్ల వస్తుందని చెప్తూ ఉంటుంటారు. పితృదోషం ఏర్పడిన వాళ్ళు, పితృదోషం ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అంటారు? ఎస్పెషల్లీ ఇవాళ కనుక మనం చూస్తే ధనస్సు రాశి వారైనా, ధనస్సు లగ్నం వారైనా ఎటువంటి సంకేతాల వల్ల మాకు దీని వల్లనే ఇది ఏర్పడింది అని నిర్ధారించుకోవచ్చు అంటారు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఇక్కడ ధనురాశి లేదా ధనుర్లగ్నం, ఈ జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మేషాది ద్వాదశ లగ్నాల్లో 9వది ఈ ధనురాశి లేదా ధనుర్లగ్నం. దీనికి ఎక్కువగా పితృదోషాలు ఉండే అవకాశాలు ఉంటాయి. ఇదొక విచిత్రం. అంటే అందరికీ వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జాతక రీత్యా దోషాలు ఉంటాయి, కానీ వీళ్ళకి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఇది ఎలా చెప్తాము అంటే, ఫస్ట్ జ్యోతిష్ శాస్త్ర రీత్యా ధనుర్లగ్నం వేరు, ధనురాశి వేరు. చంద్రుడిని బట్టి ధనురాశి వాళ్ళు వీళ్ళంతా అని చెప్తాం. పుట్టినటువంటి సమయాన్ని బట్టి ధనుర్లగ్నంలో జన్మిస్తే వీళ్ళు ధనుర్లగ్నం వాళ్ళు అని చెప్పి చెప్తూ ఉంటాం. ఏది ఏమైనప్పటికీ ధనుర్లగ్నం వాళ్ళకి కానీ ధనురాశి వాళ్ళకి కానీ వాళ్ళ జన్మ జాతక రీత్యా ఉన్న గ్రహ గతుల్ని బట్టి ఈ గ్రహాలు ఎలా ఉంటే వీళ్ళకి పితృదోషం సంప్రాప్తమైంది అని చెప్పి చెప్పొచ్చు. అది జ్యోతిష్కులుగా మనం చెప్పేటువంటి పరిస్థితి. వాళ్ళ వ్యక్తిగత జన్మ జాతకాన్ని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది, మనం వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అయితే ఈ అందరూ జాతకం చెప్పించుకోలేకపోవచ్చు, లేదా వాళ్ళకి జ్యోతిష్యం రాకపోవచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ ఎవరికి వాళ్ళు కొన్ని లక్షణాల ద్వారా, అంటే మనకి జరిగేటువంటి కొన్ని సంఘటనల ద్వారా, కొన్ని లక్షణాల ద్వారా, మనం పడేటువంటి కొన్ని ఇబ్బందుల ద్వారా మనకి పితృదోషం ఉంది అనేటువంటి విషయాన్ని రూఢిపరుచుకోవచ్చు. అప్పుడు వాళ్ళు వ్యక్తిగత జన్మ జాతకాన్ని పరిశీలింపు చేసుకుంటే ఆ ఏ దోషం ఎందువల్ల సంప్రాప్తమైంది అనేటువంటిది తెలుసుకుంటే దానికి పరిహారం చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. కాబట్టి ఈ అన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ధనుర్లగ్నం వాళ్ళు, ధనురాశి వాళ్ళు, వీళ్ళలో ఎవరికైనా సరే గురుడు మకరంలో ఉన్నాడు అనుకోండి, వీళ్ళకి పితృదోషం ఉన్నట్టు. ధనుర్లగ్నం లేదా ధనురాశి వాళ్ళకి ధనుసులో రాహు, మిథునంలో కేతువు, లేదా ధనుసులో కేతువు, మిథునంలో రాహు ఉన్న పితృదోషం ఉన్నట్టే. ధనుర్లగ్నం ధనురాశి వాళ్ళకి మకరంలో శని ఉన్న పితృదోషం ఉన్నట్టే లెక్క. అలాగే గురువు రాహుతో కలిసి వీళ్ళ జన్మజాతకంలో ఎక్కడున్నా పితృదోషం ఉన్నట్టే. అట్లాగే గురువు కేతువుతో కలిసి ఎక్కడున్నా కూడా పితృదోషం ఉన్నట్టే. వీటిల్లో ఏది జరిగినా కూడా వీళ్ళ జాతక రీత్యా పితృదోషం ఉన్నట్టుగానే మనం గుర్తించాలి, భావించాలి, నిర్ధారించాలి. ఆ ఉన్నటువంటి ఏ కాంబినేషన్ మనం గమనిస్తే ఆ కాంబినేషన్ ప్రకారం దానికి సంబంధించినటువంటి సమస్యలు వాళ్ళ జాతకంలో వస్తాయి. ఇది జ్యోతిష్ శాస్త్రం మనకి చెప్తోంది. ఇక సాధారణమైనటువంటి మనం అందరం మనకి పితృదోషం ఉందా లేదా తెలుసుకోవాలంటే కొన్ని గమనించండి, కొన్ని విషయాలు. వాటిలో ఫస్ట్ ఏంటంటే, మీరు కనుక జీర్ణం ఇళ్లలో, అంటే జీర్ణమైనటువంటి ఇళ్లలో, జీర్ణ గృహాలు అంటారు, అంటే 50 సంవత్సరాలు పైన పడినటువంటి ఇళ్లలో, అంటే ఆ ఇల్లు కట్టిన దగ్గర నుంచి 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 100 ఏళ్ళు ఇట్లా ఉన్నప్పుడు ఆ ఇళ్లలో మీరు నివసిస్తూ ఉంటే మీకు పితృదోషం ఉన్నట్లుగా భావించవచ్చు. కొంతమంది ఏంటంటే వాళ్ళ సొంత ఇళ్ళు కూడా అయ్యి ఉండవు, అది ఆ ఇళ్లలో అద్దెకుంటుంటారు. అప్పుడు అలా ఉన్నా కూడా వాళ్ళకి పితృదోషం ఉన్నట్టే లెక్క. అట్లాగే వాళ్ళు ఉన్నటువంటి ఇల్లు ఒక 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఉన్న తర్వాత క్రమంగా ఆ ఇల్లు శిథిలమైపోతూ ఉంటుంది. అంటే ఇక దాన్ని రిపేర్ చేయించుకోవడానికి కూడా వీళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. గ్రాడ్యువల్గా శిథిలం అయిపోతుంటుంది. ఓ పక్క ప్రహరీ గోడ కూలిపోతుంది. ఆ ఇళ్లలో అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి, అంటే సడన్గా ఫైర్ యాక్సిడెంట్స్ అవుతుంటాయి. వీళ్ళలో కొంతమందికి దేవతార్చన జరిగేటువంటి చోట, అంటే దేవుడి దగ్గర దీపం పెట్టే చోట, అక్కడ ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది. ఇవి కనుక జరిగితే వీళ్ళకి తీవ్రమైన పితృదోషాలు ఉన్నట్టుగా తెలుసుకోవచ్చు. అలాగే వీళ్ళలో కొంతమందికి సంతానం కలగదు. ఇప్పుడు నేను చెప్పే లక్షణాలు అందరికీ అన్నీ ఉండాలని లేదు, కానీ కొన్ని మాత్రం ఏదో ఒక సమస్య అయితే ఖచ్చితంగా ఉంటాయి. 1, 2, 3 కూడా ఉంటాయి. అది ఎవరికాళ్ళు గమనించుకోవాలి. ఇక్కడ ధనుర్లగ్నం ధనురాశి వాళ్ళకి కొంతమందికి అయితే సంతానం కలగదు. వీళ్ళకి కొంతమందికి అబార్షన్స్ అవుతాయి, మిస్క్యారేజెస్ అవుతుంటాయి. అలాగే గర్భంలో సిస్టులు, కణితులు ఏర్పడతాయి. అలాగే వీళ్ళకి వచ్చేటప్పటికి ఆలస్యంగా సంతానం కలుగుతుంది. కాలంటే 7 ఏళ్లకో 11 ఏళ్లకో పిల్లలు పుడుతుంటాయి. తర్వాత కొంతమందికి అయితే వీళ్ళలో అసలు వివాహం అవడమే ఆలస్యంగా వివాహం అవుతుంది. అంటే ఆడపిల్లకి 27 ఏళ్ళు వచ్చినా పెళ్లి కాదు, 26, 27 ఏళ్ళు వచ్చినా కూడా పెళ్లి కాదు. మగపిల్లలకు వచ్చేటప్పటికి 30, 32 ఏళ్ళు వచ్చినా కూడా పెళ్లి కాదు. సంబంధాలు వస్తుంటాయి, పోతూ ఉంటాయి.
వీళ్ళలో కొంతమందికి ఏమవుతుంది, సంబంధం కుదురుతుంది కానీ పెళ్లి దాకా రాదు. వీళ్ళలో కొంతమందికి ఇంకొంతమందికి ఏమవుతుందంటే నిశ్చితార్థం జరుగుతుంది, పెళ్లి వాయిదా పడుతుంది. అటువంటి పరిస్థితులు ఉంటే పితృదోషం అన్నట్లు లెక్క. శుభకార్యాలు అనేటువంటి తరచుగా వాయిదాలు పడుతుంటాయి. వీళ్ళు అసలు ఇంట్లో శుభకార్యం చేయలేరు. ఇంటికి మామిడి తోరణం కట్టాలంటే అదొక పెద్ద ప్రహసనం. అది కట్టాలి అనుకున్నప్పుడల్లా వీళ్ళ ఇంట్లో వాళ్ళందరూ చేరి బాగా గొడవపడి ఘర్షణ పడి ఈ ఫంక్షన్ ఇప్పుడు చేయట్లేదు తీసేయండి అని చెప్పి వెళ్ళిపోతారు. ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇలా ఉంటే పితృదోషం ఉందని చెప్పి చెప్పవచ్చు. అట్లాగే మరొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే, ముఖ్యమైనటువంటి సిమ్టమ్ ఏంటంటే, చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళు కర్మ చేయాల్సిన పరిస్థితి వస్తాయి. అంటే ఇంట్లో తమ్ముడికి అన్న దహన సంస్కారాలు చేయకూడదు, కొడుక్కి తండ్రి చేయకూడదు. అంటే కొడుకు ముందు చనిపోతాడు, తమ్ముడు ముందు చనిపోతాడు. ఇలా సరిపోతూ ఉన్నా కూడా ఆ కుటుంబంలో ఆ వంశంలో పితృదోషం ఉన్నట్లు లెక్క. అట్లాగే ఆ వంశంలో ఆ ఇంటి పెరటి వాళ్ళు అంటుంటారు, ఆ వాళ్ళ జ్ఞాతులు వాళ్ళకి బంధువులకి మధ్య తీవ్రమైనటువంటి భేదాభిప్రాయాలు వస్తాయి. ముఖ్యంగా వాళ్ళలో కూడా తండ్రి తరఫు బంధువులతో, అంటే మగపిల్లవాడు తండ్రి తరఫు బంధువులు ఇంటి పెరటి వాళ్ళతో విపరీతమైనటువంటి ఘర్షణలు, కోర్టు కేసులు, దాయాదుల మధ్య ఇబ్బందులు ఎన్నో వస్తూ ఉంటాయి. వీటి బట్టి కూడా మనం వాళ్ళకి పితృదోషం ఉందని చెప్పి చెప్పవచ్చు. ఇట్లా అనేక రకాలైనటువంటి సిమ్టమ్స్ను బట్టి మనం వీళ్ళకి పితృదోషం ఉంది అని చెప్పి మనం గుర్తించవచ్చు. జ్యోతిష్ శాస్త్రం అయితే వ్యక్తిగత జన్మజాతకాన్ని చూసినప్పుడు ఈ రకమైన కారణాలతోనని చెప్పవచ్చు. ముఖ్యంగా ధనుర్లగ్నం వాళ్ళకి, ధనురాశి వాళ్ళకి ఇంకొక బలమైనది కూడా కనపడుతూ ఉంటుంది. ఏంటంటే వీళ్ళలో ఎక్కువ మంది వ్యసన పరులు అవుతుంటారు. మంచి మనస్తత్వం ఉంటుంది కానీ తాగుడికి, జూదానికి, వ్యభిచారానికి, ఇటువంటి దుర్వ్యసనాలకి బాగా ఎడిక్ట్ అయిపోతారు. ఎడిక్ట్ అయిపోయి వాటి నుంచి బయటపడలేకపోతారు. తద్వారా మళ్ళీ ఆర్థికంగా చితికిపోతుంటారు. ఏదేమైనా ఫైనల్గా అల్టిమేట్గా వీళ్ళకి పడేది ఏంటంటే ఫైనాన్షియల్గా వీళ్ళకి సమస్యలు తీరవు, ఆర్థికంగా వీళ్ళకి అభివృద్ధి ఉండదు. చదువుకున్నా, ఉద్యోగం చేస్తున్నా, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా, ప్రైవేట్ జాబ్ చేస్తున్నా, లేదా పెద్ద పెద్ద బిజినెస్ల్లో ఉన్నా వీళ్ళకి ఆర్థికంగా గ్రోత్ అనేది లేకుండా పోతూ ఉంటుంది. వీళ్ళ జాతకాలను చూసి మామూలుగా సిద్ధాంతాలు పైపైన చూసి ఏమంటారంటే, నీకు మంచి మంచి యోగాలు ఉన్నాయి, నీకు గురుడు అసలు లగ్నంలోనే ఉన్నాడు, అసలు లగ్నాధిపతి గురుడు నీకు లగ్నంలో ఉన్నాడు, నీకు గజకేసరి యోగం ఉంది, నీకు ఏదో శశి మహాపురుష యోగం ఉంది, ఆ యోగం ఉంది, ఈ యోగం ఉందని చెప్తుంటారు. తీరా చూస్తే అక్కడ వాళ్ళు పడే బాధలు మామూలు బాధలు ఉండవు. ఇంట్లో భార్యాభర్తల మధ్య తీవ్రమైనటువంటి భేదాభిప్రాయాలు వస్తుంటాయి. ఇక వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటారు. వీళ్ళ ఇళ్లలో కొంతమంది అన్య మతాల్లో అంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటారు, కొంతమంది వీళ్ళే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటారు. ఇట్లా అనేక రకాలైనటువంటి సమస్యలు వీళ్ళ మీద పడుతుంటాయి. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే, ఏముంది మేము పలానా దైవాన్ని దర్శించుకుంటున్నాం, నమ్ముకుంటున్నాం కాబట్టి మాకు దిగులు లేదనుకుంటారు. ఇక్కడ వీళ్ళు గమనించాల్సిన ముఖ్యమైన అంశం ఉంటుంది. దేవతలు వేరు, పితృదేవతలు వేరు. దేవతలు అనుగ్రహిస్తారు, ఆగ్రహించరు. కానీ పితృదేవతలు అనుగ్రహిస్తారు. అనుగ్రహిస్తే వీళ్ళకి అసలు తిరుగుండదన్నమాట. ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ వీళ్ళు అసలు ఉచ్చ స్థితికి వెళ్ళిపోతారు. శుభకార్య పరంపర జరిగిపోతుంటుంది, నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉంటుంది. కానీ పితృదేవతలకు ఉన్నటువంటి లక్షణం, మరొక లక్షణం ఏంటంటే ఆగ్రహిస్తారు. అంటే వాళ్ళకి అనుగ్రహం ఉంటుంది, ఆగ్రహం ఉంటుంది. దేవతలకి కేవలం అనుగ్రహమే ఉంటుంది, ఆగ్రహం ఉండదు. ఉంటుందని చెబితే అది అబద్ధం. ఈ పితృదేవతలకి ఎప్పుడైతే ఆగ్రహిస్తారో పితృదోషం వల్ల వీళ్ళకు ఉన్నటువంటి ఏ యోగాలు పనిచేయవు. కాబట్టి పితృదేవతలని ప్రసన్నం చేసుకోకుండా సాధారణమైనటువంటి దేవతలకి మొక్కినా అది తాత్కాలికమే. అంటే ఇప్పుడు క్యాన్సర్ వచ్చినప్పుడు పారాసిటమాల్ వేసుకుంటే ప్రయోజనం పెద్దగా ఉండదు. అది పరిస్థితి అక్కడ. అంటే ఆ రోగాన్ని బట్టి మందు, అంత భయంకరమైన సమస్య పెట్టుకొని వీళ్ళేదో పారాసిటమాల్ ఏవో యాంటీబయాటిక్స్ మింగుతున్నారు అనుకోండి, తగ్గేది ఏముంటుంది? పక్షవాతం వచ్చినాడు ఏదో చిన్న చిన్న బిళ్ళలు వేసుకుని పెయిన్ కిల్లర్స్ వేసుకుని బ్రతికేస్తే అవదు కదా అది. అంటే అంత భయంకరమైనటువంటి పరిస్థితి పితృదోషం వల్ల ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని తొలగించుకుంటేనే ఆ జీవి యొక్క జాతకంలో అభివృద్ధి అనేటువంటిది కలుగుతుంది. ఆ తర్వాత తరాలు కూడా కలుగుతాయి. వీళ్ళు ఏం చేస్తారంటే, ఇన్నాళ్ళు నడిచిందిగా ఇంక వదిలేసే అంటారు. వదిలేస్తే అంతకంటే దిగజారితే కానీ పరిస్థితులు తర్వాత తరాలకి డెవలప్ అయ్యే ఛాన్స్ ఉండదు. కనుక ఇది ఏదో స్టేజ్లో ఉంటే కనుక తప్పనిసరిగా వదిలించుకోవాలి. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. స్వస్తి.